పాలే కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరు 100 కోట్లు సంపాదించరు. అది మాత్రం ఒప్పుకుంటా. ఇగో నేనేమంటున్నే, కాళేశ్వరంలో అవినీతి జరగాలని ఏనాడు అనలే. అవినీతి జరిగి ఉండొచ్చు అని కూడా మేము కూడా అంటాను, జరిగింది అని కూడా నేను అంటా. ఎందుకంటే 1,00,000 కోట్ల పైన రూపాయలు అంటే నేను నమ్మను కాబట్టి నేను బరాబరిగా నమ్ముతా. కాకపోతే కాళేశ్వరం కూలిపోయిందంటే నమ్మను. ఒకవేళ నమ్మించాల ధైర్యం నీకుంటే నేనేమంటా ఉన్నా, కాళేశ్వరం కాడికి పోదాం, మేడిగడ్డ కాడికి పోదాం, లైవ్ స్ట్రీమింగ్ పెడదాం, 4 కెమెరాలు పట్టుకుందాం, లెఫ్ట్ రైట్ స్ట్రైట్ బ్యాక్ అన్ని తీసుకుందాం. 4 కెమెరాలు పెట్టి లైవ్ స్ట్రీమింగ్ పెట్టి ఇంకో కాళేశ్వరం కూలిపోయింది, మేడిగడ్డ కూలిపోయింది, పొంగిపోయింది, పొర్లిపోతాంది. సో అందువల్ల కేసీఆర్ లంగా, కేసీఆర్ దొంగ, అందుకే నీళ్ళిస్తారని సక్కమైన అని చెప్పేసి చెబుదాం. తప్పే ఉంది. మనం చెప్పేది నిజమైతే ప్రజలు నమ్ముతారు. మనం చంద్రబాబు సన్నాసులమా, ప్రజలకు నీళ్ళు ఇవ్వలేక, కరెంట్ ఇవ్వలేక, రైతు బంధు ఇవ్వలేక, నీళ్లు అంటారుగా యూరియా ఇవ్వలేక, ఏం చేయలేక పత్తితో మనం చెప్తున్నావా? ఎందుకంటే కేసీఆర్ పెద్ద కొడుకు లేక 10,000 వీకిత్తుంటే మా రైతు బిడ్డలు 15,000 వస్తాయని ఆశపడి పోయి గోసపడి అలా ఎట్లయితే బాధపడతావరో, నీకు ఓటేసిన పాపానికి గోస తీస్తావరో, మా రైతు బిడ్డలందరూ కూడా కాళేశ్వరం కూలిపోయిందా ఈ సన్నాసుని నమ్ముకుంటే, ఈ సన్నాసునికి ఓటేస్తే కూలిపోయిందని దొంగ మనలు చెప్తున్నా. లోకల్ నీ పాలేంది నీళ్ళేంది ప్రజలు డిసైడ్ చేస్తారు.